మన భౌతిక విద్యలు ఎన్నో మనం చదువుతున్నాం. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి భౌతిక విద్యల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఆ భౌతిక విద్యకు ఆధ్యాత్మిక విద్య తోడైతే సమాజంలో మంచి పరిమళాలు వికసింపబడి జీవన వ్యవస్థలన్నీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. శాంతి, సుహృద్భావం, సమైక్యత, సమభావం మనందరిలో ఏర్పడుతుంది. కానీ ఈనాటి సమాజంలో అవి లోపించాయి. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, భాషాతత్వం, రాజకీయ తత్వాలు ఇవెన్నో ఉత్పత్తి కాబడి మన మనసుని అల్లకల్లోలం చేసి, మన జీవన శైలిని అల్లకల్లోలం చేసి ఎన్నో తీవ్రమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అవన్నీ పరిష్కరింపబడాలి అన్నట్లయితే మనంతా ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకోగలిగినట్లయితే ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడతాయి. సమాజంలో, సంసారంలో కూడా. మరి ప్రపంచం నలుమూలలా చూసినట్లయితే యుద్ధ వాతావరణం ఏర్పడి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మానవ మారణ హోమం ఏర్పడి హింసాత్మక వాతావరణం ఏర్పడి సమాజం అల్లకల్లోలం కాబడుతూ మానవాళికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలు సంక్షోభాలు ఏర్పడి భూ వాతావరణం నష్టపోతున్నాం. సామాజిక మానవ సంబంధాలు నష్టపోతున్నాం. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనమే ఉత్పన్నం చేసుకొని నష్టపోయి మన జీవన శైలిని అస్తవ్యస్తం చేసుకుంటూ నష్టపోవడం అనేటువంటి విషయాలు మనం కళ్ళారా ప్రస్తుత ప్రపంచంలో మనం రోజు దినచర్యలో మనం చూస్తున్నాం. రాబోయే కాలం ఎంత కఠోరంగా ఉంటుందో, ఎన్ని తీవ్రమైనటువంటి సమస్యలు ఏర్పడతాయో మానవ మారణ హోమం చేత, యుద్ధాల ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా, సమస్యల ద్వారా ఇవన్నీ కూడా మనలో మనం ఏర్పరచుకొని మనం నష్టపోయేటువంటి పరిస్థితి. ఈ నష్టపోయేటువంటి సంక్షోభాల నుండి మనం రక్షణ పొందాలి అన్నట్లయితే మనందరిలో ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకోవాలి.